నమస్కారం, మెట్రో న్యూస్కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడి. నిందితుడికి ఉరిశిక్ష విధింపుపై రమ్య కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం. పకడ్బందీగా కేసు విచారణ జరిగిందన్న ఎస్పీ. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ, తీర్మానాలకు ఆమోదం. గుంటూరులో బీజేపీ కోస్తాంధ్ర జోనల్ ముఖ్య కార్యకర్తల సమావేశం. వైసీపీ అందరినీ అతలాకుతలం చేసిందన్న నేతలు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు శివకృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్ష్యాల నుంచి వాంగ్మూలం సేకరించింది. 9 నెలల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పునిచ్చింది. తనను ప్రేమించడం లేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కంచాల శివకృష్ణ గత 2021 ఆగస్టు 15న గుంటూరులోని పరమైకుంటలో హత్య చేశాడు. ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీంతో నిందితుడు శివకృష్ణను అదే రోజు నరసరావుపేట సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. 6 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయగా గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో డిజిటల్ ఎవిడెన్స్తో పాటు పోలీసులు పక్కాగా కేసును ఫాలోఅప్ చేయడం వల్లే నిందితుడికి కఠిన శిక్ష పడిందని తెలిపారు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ఈ కేసులో కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు తమ వంతు కృషి చేశారని చెప్పారు. మహిళలు ఎలాంటి ఆపదలో ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే రమ్య హత్య జరిగినప్పటి నుంచి పోలీసులు అన్ని విధాలా తమను గైడ్ చేస్తూ నిందితుడికి శిక్ష పడేలా చేయడంపై రమ్య పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు. ముద్దాయి ఎవరు ఉన్నారు, ముద్దాయి క్లోత్స్ మీద ఉన్న బర్త్ స్టెయిన్స్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం పంపించి డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా టాలీ చేయడం జరిగింది. సో ఓవరాల్ ప్లస్ అక్కడ ఉన్న విట్నెసెస్ కూడా సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ ఎవరు ముద్దాయి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, ప్రీవియస్ డే ఫ్రెండ్స్ దగ్గర అది కత్తి తీసుకున్నాడు. సో వాళ్ళ స్టేట్మెంట్ కూడా 164 రికార్డ్ చేశాము. వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఓవరాల్ ఏమీ లేకుండా ఒక టోటల్ కేసు బిల్డప్ చేశాము. ఇందులో చెప్పాలంటే మనకి స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ పర్టికులర్ ఆన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విమెన్ సేఫ్టీ. ఒక మన సీఎం గారి విజన్, గవర్నమెంట్ విజన్ ప్రకారము ఏదైనా మహిళల మీద దాడి జరిగితే ఇమీడియట్గా స్పందించాలి పోలీస్, అది ఒక విజన్ ఉంది. సో అదే స్ఫూర్తితో మనం చేశాము. ఆ దిశ ఒక విజన్లోనే మనకి ఈ ఫొరెన్సిక్ ల్యాబ్స్ కూడా పెంచడం జరిగింది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల మనకి డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా త్వరగా మనకి వచ్చాయి. సో డిఎన్ఏ రిపోర్ట్స్ మనకు పంపించింది 23rd, వి రిసీవ్డ్ ఆన్ 25th, వితిన్ 2 days టైం. మన గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్ల మనము త్వరగా ఛార్జ్షీట్ చేయడం, త్వరగా ఫైనల్ రిపోర్ట్ పెట్టాము. దానివల్ల ట్రయల్ కూడా త్వరగా స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు మనకి ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కూడా ప్లస్ కోర్ట్ నుంచి కూడా మన స్పెషల్ పీపీ మేడం వాళ్ళ కోఆపరేషన్తో మన స్పీడీగా ట్రయల్ కూడా జరిగింది. ప్రాసిక్యూషన్ సైడ్ వాజ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ అస్, గైడింగ్ అస్ రిగార్డింగ్ డ్యూరింగ్ ది ఎంటైర్ స్టేజ్. ముందుగా ఎస్పీ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మేము ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఒక్కసారి మీతో మాట్లాడాలి సార్ అని అంటే రెండమ్మా వచ్చేయండి అని అనేవాళ్ళు. మరి సిఐ గారు, వాసు గారు కూడా అంతే. మేము ఫోన్ చేయగానే వెంకట్రావు వచ్చేసేయి అని అనేవాళ్ళు. పోలీస్ శాఖ అందరూ మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి మరి అందరూ మాకు సహకరించారు. మరి మెరుగు నాగార్జున సార్ గారు కూడా మరి ఇంటికి వచ్చి పరామర్శించి, మేము ఫోన్ చేసిన వెంటనే వచ్చి పరామర్శించేవాళ్ళు. పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారమ్మా మీరేం చేస్తున్నారు, మీరేం భయపడొద్దు, ధైర్యంగా ఉండనని మమ్మల్ని ప్రోత్సహించారు. మరి వెంకటేశ్వరరావు సార్ గారు కూడా మరి ధైర్యంగా ఉండమ్మా, నువ్వు ఎట్లా ఉంటే ఎట్లాగూ ధైర్యంగా ఉండి నువ్వు మాట్లాడాలమ్మా అని చెప్పేవాళ్ళు.
మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ముగిసింది. 2 రోజుల పాటు సాగిన సర్వసభ్య సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో గుంటూరు నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు సూచించారు. ఈ మేరకు మేయర్ అధ్యక్షతన 2 రోజుల పాటు నిర్వహించిన కౌన్సిల్ సమావేశం శుక్రవారంతో ముగిసింది. సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సమస్యలపై పాలకవర్గం సుదీర్ఘంగా చర్చించింది. తొలి రోజు సమావేశంలో అధికారుల అవినీతిపై ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కార్పొరేషన్ ప్రతిష్టను దిగజార్చుతున్న అధికారులను సాగనంపాలని మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. ఇక 2వ రోజు కూడా అధికార యంత్రాంగం అవినీతి కార్యక్రమాలపై సభ్యులు మండిపడ్డారు. అదేవిధంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. నిధుల లభ్యతను బట్టి సభ్యుల ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మరికొన్నింటిని పరిశీలనకు పంపాలని తీర్మానించారు. సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న ప్రతిసారి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తున్నందున ఇక నుండి ప్రతి 30 రోజులకు ఒకసారి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఉన్నప్పుడు నేను విన్నప్పుడు కూడా కరెక్ట్ అని చెప్పింది. ఇంత నమస్తే పెడితే అంత నమస్తే కూడా పెట్టకుండా చెప్పండి అన్నాడు. ఎందుకంత అనిపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఏం సార్ చెప్పండి సార్, ఏం జరగదు ఏందన్నా మాట్లాడితే పోతే ఇప్పుడు మీకు అందరు పెద్దలు ఆచారంగా మాట్లాడి ఏందన్నా అంటే అయిపోయింది. తెలుగుదేశం బాబున్న మాట్లాడుతుంటాడు అన్న ఫోన్ అవ్వనా బాబు ఇక్కడ వినిపిస్తుంది పోయినా రమ్మంటున్నా. మినిమం ఒక ఎస్సీ గారు చెప్పండి, సిపి గారు మీకు కూడా చెబుతా. ఫోన్ చేసేప్పుడు మీరు రెస్పాండ్ గౌరవించుకోలేడు. కొన్ని సమస్యలు గుర్తుపెట్టుకోండి. కొన్ని సమస్యలు ఈ సభకు ఇంత డిస్కషన్ జరగకుండా మేనేజ్ చేయాలంటే మన నోరే మనల్ని మ్యాక్సిమం సమస్యలు పరిష్కరిస్తుంది. మ్యాక్సిమం నేను 100 చెబుతా, నేను చెబుతున్నా మన నోరు 90% మన నోరే మనకు పరిష్కారం అనేది. బీజేపీ కోస్తాంధ్ర జోనల్ సమావేశం గుంటూరులో జరిగింది. కేంద్ర మంత్రులు మురళీధరన్, మురుగన్తో పాటు రాష్ట్ర నాయకులు దియోధర్, సోము వీర్రాజు, కన్నా, ఎంపీ జీవీఎల్, ఇతర నాయకులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి తిరుపతి వరకు ఉన్న బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులతో కోస్తాంధ్ర జోనల్ సమావేశం గుంటూరులో జరిగింది. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణతో పాటు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలా పోరాడాలో ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. సీఎం జగన్ నియంత్రణతో పాలనతో ప్రజలు విసిగెత్తిపోతున్నారని నేతలు దుయ్యబట్టారు. కేంద్ర పథకాలను వైసీపీ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. 5 కిలో రేషన్ ఫ్రీకి ఇప్పుడు కంటిన్యూ 2 years ఇచ్చుకున్నాము. మళ్ళీ మనము ఇప్పుడు రికార్డు ఎక్స్పెన్సెస్ ఉన్నాము. అట్లా ఫ్రీ రేషన్ ఇప్పుడు మనం ఇచ్చుకుని ఉన్నాం. బట్ మీ స్టేట్లో ఏం చేస్తారు? ఆ మోడీ గారు ఇచ్చే 5 లక్షంతో ఇక్కడ ఇదే చూస్తే స్టిక్కర్ ఒట్టేసి వేరెవరు ఆ స్కీమే ఇక్కడ లేదు. ఆరోగ్య సేవట పేరు మార్చేసి అదేగా మన గవర్నమెంట్లో ఆయుష్మాన్ భారత్ ఇక్కడ రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నేను చూస్తున్నాను, మనం ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 20 లక్షలకు పైగా ఇళ్లనివ్వటం జరిగింది. ఎక్కడా మోడీ గారి పేరు లేదు, కేంద్ర ప్రభుత్వ పథకం లేదు. నేనైతే స్పష్టంగా చెప్తున్నాను, మనం గ్రౌండ్ లెవెల్లో దిగి ఎక్కడ మోడీ గారి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అభివృద్ధి జరిగిందో అక్కడ బోర్డులు పెట్టేయాలి, పెయింటింగ్ చేసేయాలి. ఎవరు అడ్డొస్తాడో చూద్దాం, ఎవరు తీసే దమ్ము చూపిస్తారో చూద్దాం. క్షేత్రస్థాయిలో దిగి ఇది మా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేసిన అభివృద్ధి అని మనం చెప్పిన నాడే మరి ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉన్నదో కేంద్ర మంచితనాన్ని బయటికి రానివ్వకుండా మనకి రాజకీయ లబ్ధి జరగకుండా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మనందరం అడ్డుకోగలుగుతాం. హిందూ దేశంలో, హిందూ రాజ్యంలో హిందువులు జై శ్రీరామ్ అని చెప్పిన యాత్ర మొదలు పెడితే మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు దాంట్లో కొంతమంది కావాలని చెప్పని విధ్వంసాలు సృష్టించాలని చెప్పని మనకి చేసినటువంటి పరిస్థితి ఇవాళ నెల్లూరులో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. అక్కడ మేమందరం కూడా ఏం చేస్తాం, తొందరపడితే వాళ్ళ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ మసీదు ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఆ మసీదుకి ఇప్పటికి కూడాను టీడీఆర్ బాండ్ల పంపిణీపై 2వ రోజు కౌన్సిల్ సమావేశంలో హాట్గా చర్చ సాగింది. అదేవిధంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. నగరపాలక సంస్థలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని
మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన కార్పొరేషన్ రెండో రోజు కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. గుంటూరు పరిధిలో విలువైన కార్పొరేషన్ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని పలువురు కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలో ఆక్రమణకు గురి అవుతున్న రిజర్వ్ సైట్లను కాపాడాలని టీడీపీ కార్పొరేటర్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని విలువైన భూములను పరిరక్షించాలని కోరారు. అయితే కౌన్సిల్ సమావేశంలో సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. మరికొందరు కార్పొరేటర్లు వారి వారి డివిజన్లో నెలకొన్న సమస్యలపై కౌన్సిల్లో ప్రస్తావించారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విలువైన ప్రభుత్వ భూములు కాపాడాలని సూచించారు. అన్యాక్రాంతమవుతున్న నగరపాలక సంస్థ ఆస్తులను కాపాడి బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మేయర్ స్పందిస్తూ సచివాలయాల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించి పరిరక్షించడం జరుగుతుందని ప్రకటించారు. ప్రత్యేకంగా యాప్ను రూపొందించి ప్రభుత్వ భూముల వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని చెప్పారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న ఆ 3,000 ఇళ్ల మధ్యలో వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయడం పెద్ద సమస్య కాదు. అందువల్ల వాళ్ళని ఆ సచివాలయంలో ఉన్నటువంటి ఏమేమి ప్రభుత్వ సైట్లు ఉన్నాయి అనేది పూర్తిగా అనేది తీసుకొచ్చిన తర్వాత దాని త్వరలో ఒక యాప్ క్రియేట్ చేసి, ఇందాక గౌరవ సభ్యులు నిన్న కోరారు ఒక యాప్ కూడా క్రియేట్ చేయమని. యాప్ కూడా క్రియేట్ చేసి దానికి సంబంధించి మనం ఎవరికైనా ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా ఎవరికైనా సరే ఏ ప్రాంతంలో ఏ సైట్ ఉంది, ఎంత ఉంది, అది దాన్ని దేని విధంగా వాడతారనే దాన్ని త్వరలో చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు కూడా ఆదేశించడం జరుగుతుంది. ఇప్పుడు అధికారులు కూడా చెప్పండి, కింద స్థాయి సచివాలయ ఉద్యోగస్తులకి వీటన్నిటిని కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు సర్వేలందరూ కూడా మానిటరింగ్ చేయాలి. వాళ్ళు 1 వారం నుంచి 10 రోజుల్లో టీడీఆర్ బాండ్ల పంపిణీపై కౌన్సిల్ సమావేశంలో మరోసారి వాడివేడి చర్చ జరిగింది. బాండ్ల పంపిణీ సందర్భంగా అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్పొరేటర్ బుజ్జి డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ తెలియకుండా ఎందుకు పంపిణీ చేశారని ఆయన ప్రశ్నించారు. అక్రమాలను వెలికి తీయాలంటే వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆయన సూచించారు. అయితే మార్కెట్ విలువ తేల్చాల్సింది సబ్ రిజిస్టర్ మాత్రమేనని మేయర్ మనోహర్ నాయుడు టౌన్ ప్లానింగ్ అధికారులు వివరించారు. దీనిపై మరోసారి సమీక్ష జరిపి పంపిణీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ కీర్తి ప్రకటించారు. నగరపాలక సంస్థలో నిధుల పంపిణీపై కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రతి డివిజన్లో 50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా తమ పట్ల వివక్షత చూపుతున్నారని టీడీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. రెండో రోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిధుల పంపిణీపై వాడివేడి చర్చ జరిగింది. నిధుల పంపిణీ విషయంలో అన్ని డివిజన్లను సమానంగా చూడడం లేదని ప్రతిపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ కార్పొరేటర్లకు 50 లక్షల నిధులను ఖర్చు చేసే విధంగా పనులు చేపట్టి తమ డివిజన్లో పనుల కోసం ప్రతిపాదనలు పెట్టినప్పటికీ పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. దీనిపై టీడీపీ కార్పొరేటర్ ముప్పువరపు భారతి అధికారులను ప్రశ్నించారు. తమ డివిజన్లో 50 లక్షల పనుల కోసం ప్రతిపాదనలు పెడితే ఎమ్మెల్యే ఫండ్స్తో పనులు ఎలా చేపట్టారని ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులు నిధుల పంపకంపై టీడీపీ కార్పొరేటర్ల పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై అధికార పార్టీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలాంటి వివక్ష ఉండదని, అందరికీ సమానంగా నిధుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ పరిపాలనలోనే నిధుల పంపిణీపై గతంలో వివక్ష చూపారని వారు సభ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల వాదనలతో కౌన్సిల్ సమావేశంలో కొద్దిసేపు రగడ చెలరేగింది. అనంతరం మేయర్ కావటి స్పందిస్తూ నిధుల పంపిణీలో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. అక్కడ అన్అప్రూవ్డ్ లేఅవుట్ 1980లో వేశారు మేడం. సర్వే నెంబర్ 531, 532,
526/565లో వేశారు మేడం. 2018లో ఆ ప్రాంతంలో పొందుల కాలనీ, ఆర్టీసీ కాలనీ ఏరియాలో డ్రైనేజ్ ఇబ్బందిగా ఉంది అని చెప్పి కమిషనర్ గారు అందరు 40 ఫీట్ రోడ్ అక్కడ వైండింగ్లో ఉందని చెప్పి, మాస్టర్ ప్లాన్లో ఉందని చెప్పి కవర్ చేస్తే వెళ్ళి అందరినీ కలిశారు మేడం. ఇంకా ఫొటోస్ కూడా పంపించాను. రైతులందరితో మీటింగ్ పెట్టారు, వారితో మాట్లాడారు. 2019లో వాళ్ళందరూ ఇవ్వడానికి అంగీకరించారు మేడం. అయినా కూడా 2020లో రైతులతో కన్సల్ట్ లేకుండా తీసుకోకుండానే కచ్చా డ్రైన్ వాళ్ళ పొలాల నుంచి వాడు ఫామ్ చేశారు మేడం. సరే అది పబ్లిక్ అవసరం, ఇబ్బంది పడుతున్నారని చెప్పి కమిషనర్ గారు చేయమన్నారని చెప్పి చేశారు. అది కూడా చాలా నేరం మేడం. అక్కడ పంటలు వేసుకున్నారు రైతులు, వాళ్ళు ఎట్లా నష్టపోయారో చూడండి మేడం. ఆ నీళ్ళంతా పొలాల్లోకి పోయి మీకు అది కూడా పెట్టానండి. అది ఎట్లా జరుగుతుంది? మీరు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ మీరు సర్వేయర్ గారు ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని రోజులు పడుతుంది? మీరు అది తీసుకుని మార్కెట్ వాల్యూ ఎస్టిమేషన్ చేయడానికి, మీరు అవన్నీ ఎంక్వైరీ చేయడానికి, మీరు ప్రాపర్టీ మీద వెళ్ళి దాని మీద మీరు అవగాహన తీసుకుని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? మీరు దానికి 2 రోజుల్లో మీరు ఇట్లా గిఫ్ట్ డీడ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి బాండ్స్ అంతా ఇష్యూ చేశారు. టీజేపీఎస్ కళాశాలలో అధ్యాపకులకు వృత్తి బోధన నైపుణ్యంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో ప్రముఖ సైకాలజిస్ట్ కృష్ణ భగత్ పాల్గొన్నారు. డిజిటల్ విద్యా విధానాన్ని అధ్యాపకులంతా అందిపుచ్చుకుని ఉత్తమ బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని నిపుణులు సూచించారు. ఏమంటో ఇంత ఛాలెంజింగ్ ఇష్యూస్లో కూడా విద్యార్థి మనం మాట వినాలి, విద్యార్థి మనం ఫాలో అవ్వాలి, విద్యార్థి మనం చేయాలంటే వీ నీడ్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్ విత్ ద స్టూడెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇంకా మీరు నాలెడ్జ్ ఇవ్వచ్చండి, మీరు ఎవరు నాలెడ్జ్ ఇవ్వచ్చు, మీరు ఇవ్వచ్చు, టీచింగ్ స్కిల్స్ ఇవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ వాటి అన్నిటి కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ద స్టూడెంట్. విద్యార్థికి మీకు మధ్య ఎలాంటి బంధం ఉంది, ఎలాంటి వాతావరణం ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, యాటిట్యూడ్ చేంజ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే కానీ నౌవేడేస్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద స్టూడెంట్. పట్టాపురంలోని బజరంగ ఫౌండేషన్ కార్యాలయంలో మే 29న వాలంటీర్లకు పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. సంక్షేమ పథకాల అమలుపై ఈ పోటీ పరీక్షలు ఉంటాయని చెప్పారు. గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అందించనున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న వాలంటీర్లు ఈ పోటీలో పాల్గొనాలని ఆయన కోరారు. సమాజంలో ఉన్నటువంటి ఏ రుగ్మతలు ఉన్నాయో, ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం బజరంగ ఫౌండేషన్కి ఉందని, సమాజానికి సేవ చేయడం కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఒక భాగంగా తలచి ఇటీవల ఏదైతే సమగ్ర సమతుల్య సంక్షేమ సారథైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఉవ్వెత్తున లెగుస్తూ పడుతున్న ఈ క్షణాల్లో వారికి మద్దతుగా కొన్ని కార్యక్రమాలు బజరంగ ఫౌండేషన్ కూడా తీసుకోవాలని ఇటీవల ఈ నెల 7వ తారీఖున వారు నరసరావుపేటలో ప్రారంభించినటువంటి వాలంటీర్లకు పురస్కార కార్యక్రమాన్ని మనం మద్దతు తెలియజేయడం, అదే రోజున 22 మంది వాలంటీర్లను, మహిళా వాలంటీర్లను ఇక్కడ సన్మానించుకోవడం జరిగింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే సంక్షేమ పథకాల్లో మహిళలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు మేయర్ కావటి మనోహర్ నాయుడు. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ 20వ డివిజన్లో సీఎం జగన్ చిత్రపటానికి మేయర్తో పాటు డ్వాక్రా మహిళలు, వైసీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ప్రతి సంవత్సరం వాళ్ళు కట్టిన వడ్డీ డ్వాక్రా సంఘాలు అందరికీ కూడా ప్రతి గ్రూపులో అర్హత ఉన్న ప్రతి గ్రూపు వాళ్ళకు కూడా జిల్లాల వైజ్గా, డివిజన్ వైజ్గా అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట ప్రకారం వడ్డీ జమ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 20వ డివిజన్లో ఉన్న డ్వాక్రా మహిళలందరూ కూడా కావటి శివరామనోహర్ నాయుడు నగర మేయర్ గారి ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చేతుల మీద పాలాభిషేకాన్ని చేసి ఆయన వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ ఉండటం వల్ల ఆయన వెళ్ళిపోయారు. దీంట్లో భాగంగా ఇక్కడ అందరూ ఎంతో సంతోషంగా, ఎంతో ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ఇంకొక 25 సంవత్సరాల పాటు ఆయనే సీఎంగా చేస్తామని చెప్పి కూడా వీళ్ళందరూ ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమం ఎంతో చక్కగా చేయడం జరిగింది.
శ్రీ నవశక్తి క్షేత్ర కమిటీ ఆధ్వర్యంలో రైలుపేటలోని బంగారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. మనమ్మకు సారే మనసారా కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి సారెను భక్తులు సమర్పించారు. శైవక్షేత్ర పీఠాధిపతి శివశక్తి స్వామి ఆదేశాలతో గుంటూరులోని అన్ని డివిజన్లలో గ్రామ దేవతలకు సారే సమర్పించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. అన్ని డివిజన్లో ఉన్న సభ్యుల చేత మేము నవశక్తి క్షేత్రం నుంచి తెలుసుకొని ఆ డివిజన్లో ఉన్న గ్రామ దేవతలకు కానీ అక్కడ ఉన్న పరిసర దేవతలకు కానీ మేము సార సమర్పించాలనుకుంటున్నాము. ఈ భాగంగా రైలుపేటలో ఉన్న బంగారమ్మ తల్లికి మెడికల్ వెంకటేశ్వర గారి ఇంట్లో సార తీసుకురావడానికి అనుకరించారు. వారి ఇంటి దగ్గర నుంచి సభ్యులందరము కలిసి మా కమిటీ సభ్యులు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లోని వాళ్ళందరూ కలిసి సార తీసుకొని వచ్చాము. దీనికి సహకరించిన అందరికీ చాలా సంతోషం అండి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.